హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కిషోర్ వైదా 4 డబ్బులు సంపాదించారని చెప్పేసి మనంత స్థాయిని ఎలా చూస్తామని చెప్పేసి ఈ విధంగా మహా జనత అంటుండగా ఏమంటున్నావు మహా అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. రేవతి నీ చెల్లెలు జన చాలా మహారాణిలాగా పెరిగింది, కానీ కిరణ్ కులం గోత్రం అమ్మ నాన్న తెలియని ఓ అన్నామకుడు అని చెప్పేసి ఈ విధంగా హేళన చేస్తూ ఉంటుంది. అలాంటి వాడికి మన రేవతిని ఇచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. అవును మహా, నాకు కూడా అస్సలు ఇష్టం లేదు అని చెప్పేసి అర్చన అంటుంది. నిజమే అన్నయ్య, వదిన చెప్పింది నిజమే. ఎందుకంటే వాడు ఆఫ్టర్ ఆల్ మన కాళ్ళ కింద వర్క్ చేసేవాడు ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళాడంటే అలా ఎలా పెళ్లి చేద్దాం? వాడికి అమ్మ నాన్న ఎవడో తెలియని ఓ కులం తక్కువ వెధవకి ఎలా పెళ్లి చేద్దామని చెప్పేసి గిరి విధంగా మాటలు. ఇక మహా అలాగే జన వైపు చూస్తూ ఉంటుంది. వెంటనే మహా ఆలోచించు జన, కయ్యానికైనా బియ్యానికైనా సమృద్ధి కావాలి అని అంటారు. ఆ కిరణ్ మనంత స్థాయికి చెందినవాడా? అందులో సమానం. డబ్బు సంపాదించే ప్రతి ఒక్కడు మనలాగా కాలేదు కదా అని చెప్పేసి మహా అంటాడు. న్యాయంగా సంపాదించాడో అక్రమంగా సంపాదించాడో ఎవరికి తెలుసు బావగారు అని చెప్పేసి అర్చన అంటే షార్ట్ టైంలో అంత డబ్బు సంపాదించాడంటే ఏదో లింక్ ఉందన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా ముగ్గురు కలిసి జనను రెచ్చగొడుతూ ఉంటారు. పైగా వాడు రేవతి మీద ప్రేమతో డబ్బులు సంపాదించలేరు, మన మీద కోపంతో ఎలాగైనా కక్షతో డబ్బు సంపాదించాలని అలా చేశాడు అని చెప్పేసి మహా అంటుంది. రేపు రేవతితో పెళ్లి చేసిన తర్వాత మన మీద పగను రేవతి మీద సాధించలేడని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి మహా అంటుంది. అస్సలు గ్యారంటీ లేదు బావగారు. వాడి వల్ల రేవతి బాధపడితే రేవతి బాధపడుతుందని చెప్పేసి మనం కూడా బాధపడాలి. ಎಲ್ಲರೂ ముద్దుగా పెంచుకున్నాం, అలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని చెప్పేసి గిరి అంటాడు. ఎంతైనా ఆడవాళ్ళకి ఆడవాళ్ళకే తెలుసు. ఎందుకంటే అర్చన నేను ఆడవాళ్ళమే కదా. ఒక ఆడపిల్ల అలా కష్టాలు పడుతూ, అది నా ఇంటి ఆడపడుచు కష్టాలు పడుతుంటే అది చూసి తట్టుకోవడం నా వల్ల కాదు జన అని చెప్పేసి మాయమాటలు చెప్తూ ఉంటుంది. ఆడదాని బాధ ఆడదానికే తెలుస్తుంది. అవును మహా, ఇప్పుడే కళ్ళ ముంగట కనిపించినట్టు నాకు కళ్ళకు నీళ్ళే వస్తున్నాయి, ఏడుపే వస్తుంది మహా అని చెప్పేసి అర్చన కూడా మహా తగ్గట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అవును అన్నయ్య, అలాంటి దుర్మార్గుడికిచ్చి మన చెల్లెలు గొంతు కోయలేమని చెప్పేసి ఈ విధంగా గిరి అంటుండగా జన ఆలోచిస్తుండగా ఏంటి జన ఆలోచిస్తున్నావు అని చెప్పేసి మహా అడుగుతూ ఉంటుంది. మేమేమన్నా తప్పుగా అంటున్నామా? ఎందుకంటే రేవతి గురించి బాధ్యతతో మేము చెబుతున్నాం. ఎందుకంటే తను పరాయిది కాదు కదా, ఇంటి ఆడపడుచు కదా అని చెప్పేసి మహా అంటుంది. నువ్వు చెప్పింది నిజమే మహా, ఎలాగైనా పెళ్ళి ఆపాలి. ఏంటి జన, నువ్వు నిజంగానే అంటానవా? అవును, కిరణ్ మీద నాకు కూడా డౌట్గానే ఉంది. ఈ పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి జన మాటలు విని ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు. అయితే నీకు ఇష్టం లేనప్పుడు రేవతి ఇంటికి వస్తుంది కదా, రేవతికి నువ్వే చెప్పు జన, ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదని అని చెప్పేసి ఈ విధంగా మహా జనకు చెబుతుండగా, చెప్తాను మహా, అంచు నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు అంటారు. ఎలాగైనా ఈ పెళ్ళి ఆపాలి. ఈ రోజు కోసం చూస్తే లైఫ్ లాంగ్ నా చెల్లెలు బాధపడుతుంది అని చెప్పేసి జన అంటూ ఉంటాడు. విని మంచి నిర్ణయం తీసుకున్నారు బావగారు, అన్నయ్యాలంటే మీలా ఉండాలని చెప్పేసి అర్చన అంటూ, చెల్లెల మీద మాకు ప్రేమ లేదనుకుంటున్నావా అర్చన? మా చెల్లెల కోసం ఏదైనా చేస్తామని చెప్పేసి గిరి అంటే, ఫస్ట్ ఈ పెళ్ళి ఆపండి. ఎలాగైనా రేవతికి నచ్చ చెప్పి వాడు ఒకవేళ ఇంటికి వస్తే మళ్ళీ ఆ రోజు తన్ని తరిమేసినట్టు ఈ రోజు కూడా వాడిని తన్ని తరిమేస్తాను అని చెప్పేసి గిరి అంటే, మహా మనసులో అనుకుంటుంది, ఇదే నాకు కావాలి. నాకు ఛాలెంజ్ చేసిన వాడు నా ఇంటికి అల్లుడవుతాడంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఇక ఈ పెళ్ళి ఎవరు చేస్తారో నేను చూస్తానని చెప్పేసి మహా మనసులో అనుకుంటారు. వైపు సీత రామ్ ఇంటికి వస్తూ ఉంటారు. ఏంటి సీత అలాగే చూస్తున్నామని చెప్పేసి ఇక ఈ విధంగా రామ్ అడుగుతుండగా, చూడాలనిపిస్తుంది మామ. ఏంటి రకరకాలుగా చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నావు? అవును మామ, నా పక్కన ఉంటే రాములాగా ఉన్నావు, మరి కార్లో ఉంటే చిలిపి కృష్ణుల్లాగా ఉన్నావు అని చెప్పేసి బుగ్గ గిల్లుతూ ఉంటుంది. ఏంటి సీత, నేను డ్రైవింగ్లో ఉన్నాను. అబ్బో, మరి పబ్లిక్లో ఉంటే మీరు నన్ను ఏమి చేయనట్టు అని చెప్పేసి సీత, రోజు నన్ను కారులో ముద్దు పెట్టుకున్నప్పుడు ఏమైంది? ఈ పబ్లిక్ మేనత్త కొడుకు కదా, ఎందుకంటే అన్ని సర్వ అధికారం నాకే. సరే నా గురించి చెప్తున్నావు కానీ నీ గురించి చెప్పనా? నా గురించి ఏముంది అంటే నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావని. ఇలాగా ఉంటాను కదా మామ, ఏం కాదు.
మీ అమ్మా నాన్న దగ్గర అమాయకు సీతలాగా ఉంటావు, మా పిన్ని దగ్గర అగ్ని సీతలాగా ఉంటావు, మరి నీ దగ్గర ఎలా ఉంటాను మామ? కోతి సీతలాగా ఉంటాంటి. నేను కోతినా? పట్టి కోతివి కాదు, పెద్ద కోతివి అని చెప్పేసి అంటుండగా తొడ పిండుతూ ఉంటుంది. ఏంటి సీత ఇది? ఏం లేదు మామ, తొడ పాయసం, దీన్ని తొడ పాయసం అని అంటారు. ఇంకా కొంచెం కావాలనా? వద్దే, నొప్పిగా ఉందే. సర్లే, కార్లో కాబట్టి వదిలేశాను, అదే మన రూమ్లో అయితే ఏం చేసేవాడివి? వెళ్ళిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఇప్పుడు చెప్పకూడదా? నన్ను రెచ్చగొట్టకు సీత. రెచ్చిపోయి ఏం చేస్తావులే, ఇది పబ్లిక్ కదా. ఎక్కడ పుట్టావు నువ్వు? రామపురంలో పుట్టాను. లంకలో పుట్టాల్సింది. అప్పుడు లంకాధిపతి రావణుడు కాదు, రాముడు అయ్యేవాడు. లంకలో పుట్టిన కూడా నువ్వు నన్ను వదిలేవాది కావా? సీత ఎక్కడ పుట్టినా రాముడికే సొంతం. నాకు మాత్రం అలా అనిపించట్లేదు, కానీ ఇక్కడ మాత్రం రాముడు సీతకే సొంతం. అది ఇది చేసినా అది కరెక్టే కదా. అవును, పిన్ని ఎలా వెళ్తుంది అని చెప్పేసి ఈ విధంగా సీత అంటూ ఉంటుంది. ఇక అతను ఉన్నాడు కదా, అతను డ్రాప్ చేస్తలే అని చెప్పేసి రామ్ అంటాడు. ఇక పిన్నికి కిరణ్ గారికి పెళ్లి చేసాను మామ. అబ్బా, దాని గురించి ఆలోచించకు సీత, ఎలాగో పిన్ని పెళ్లి చేస్తుంది కదా, మీ పిన్న. అబ్బా, అనవసరంగా పిన్ని గురించి నెగిటివ్గా ఆలోచించకు సీత. అయినా ఎప్పటికైనా వాళ్ళిద్దరూ ఒకటి అవుతారులే మామ అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఇక మరోవైపు రేవతి కిరణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, రామ్ గురించి అన్న మాటలకు బాధపడుతున్నావా? లేదు రేవతి, రాము ఎప్పుడైనా నా దృష్టిలో చిన్న పిల్లగాడే అని చెప్పేసి కిరణ్ అంట. పిన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కిరణ్, నువ్వు ఒకప్పటి మేనేజర్ కాదు, ఇంటికి సమానంగా హోదా ఉన్నవాడివి అని చెప్పేసి రేవతి అంటారు. రేవతి, నేను వెళ్ళొస్తాను చెప్పేసి కిరణ్ అంటుండగా, లేదు, ఇప్పుడు మనిద్దరి పెళ్లి కుదిరింది సీత వల్ల. ఇప్పుడు నువ్వు నిశ్చయంగా ఇంట్లో అడుగు పెట్టచ్చు, అల్లుడు హోదాలో రా అని చెప్పేసి అలా చేపట్టుకొని కిరణ్ని ఇంట్లోకి తీసుకొని వస్తుంది. కిరణ్ని లోపలికి తీసుకొస్తుండగా ఈ లోపు హాల్లో కూర్చుంటారు అందరు కలిసి. బావగారు మాట అంటే మాటే మహా, ఆ ప్రాణం పోయినా అన్నయ్య మాట తప్పడు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అదే సమయంలో హాల్లోకి చలపతి వస్తాడు. వీళ్ళింత సీరియస్గా ఉన్నారంటే చిచ్చు ఏదో పెట్టినట్టుంది మా చెల్లె అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా అదే టైంకు సుమతి కూడా హాల్లోకి వస్తుంది. అందరిని చూసి ఏంటి ఇంత సీరియస్గా ఉన్నారని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. లోపలికి తీసుకొని వస్తుంది కిరణ్. కూర్చొని కిరణ్, కాఫీ తీసుకొస్తానని చెప్పేసి కిచెన్ వైపు వెళ్తుండగా అప్పుడు జన ఆగు రేవతి అని చెప్పేసి అంట. అతనికి కాఫీ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి జన మాటలు విని అప్పుడు సుమతి తన కాబోయే మొగుడికి కాఫీ ఇస్తే తప్పేంటి అని చెప్పేసి సుమతి అంట. మా ఫ్యామిలీ విషయంలో నీకు అనవసరం అని చెప్పేసి ఈ విధంగా విద్యాదేవి టీచర్ని అంటూ ఉంటుంది. ఏమైంది అన్నయ్య అని చెప్పేసి ఈ విధంగా రేవతి అడుగుతుండగా ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక జన మాటలు విని రేవతి కిరణ్ షాక్ అయిపోతారు. మొన్న వీళ్ళ పెళ్లి చేస్తా అన్నారు కదా బావగారు అని చెప్పేసి ఈ విధంగా చలపతి అంటుండగా నిజమే కదా, మొన్న అలా చెప్పి ఇప్పుడు ఇలా చేస్తున్నారేంచి అని చెప్పేసి రేవతి కూడా అడుగుతూ ఉంటుంది. ఆ రోజు కూడా మేము పెళ్లికి ఒప్పుకోలేదు రేవతి అని చెప్పేసి ఈ విధంగా గిరి అంటుండగా సీత మమ్మల్ని బలవంతంగా ఒప్పించింది అని చెప్పేసి అర్చన అంటుంది. సీత ఈ లోపు ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఎందుకు వద్దనుకుంటున్నారో కాస్త చెప్తారని చెప్పేసి కిరణ్ అంటుండగా మీకు కారణం చెప్పాల్సిన అవసరం లేదు, అసలు కారణం లేకుండా ఇక మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి విద్యాదేవి అడుగుతుండగా మీకు అనవసరం అని చెప్పేసి ముందే అన్నాను కదా అని చెప్పేసి మహా అంటూ సరే వదిన, కారణం ఏంటో ముందు నాకు చెప్పండి. కిరణ్కి ఏం తక్కువ, కావలసినంత డబ్బు సంపాదించాడు కదా అని చెప్పేసి రేవతి అడుగుతుంటే అతను డబ్బు సంపాదిస్తే ఎవరికి గొప్ప, అతను ఏ రకంగా ఆ డబ్బులు సంపాదించడానికి ఎవరికి తెలుసు అని చెప్పేసి జన అంటూ ఉంటారు. ఉంటే సరిపోతుందా అని చెప్పేసి మహా అంటుండగా ఆ రోజు ఇలాగాని డబ్బు లేదని వెలివేశారు, ఇంకేం కావాలని చెప్పేసి కిరణ్ అడుగుతుండగా అడ్రస్ కావాలి, నీకంటూ ఒక గుర్తింపు, అమ్మ నాన్న అబ్బా కులం గోత్రం ఇవేమైనా ఉన్నాయని చెప్పేసి జన అవమానిస్తూ ఉంటారు. అన్నీ లేదు కాబట్టి జస్ట్ నువ్వు డబ్బు సంపాదిస్తే అది మా కాలి గోటితో సమానం. ఇక ఆడపడుచును పెళ్లి చేసుకోవాలంటే డబ్బు హోదా ఇక మాకంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి అర్చన అంటుంది. లేనని ఇక తల్లిదండ్రులు లేరని చెప్పేసి రేవతి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అయినా పెళ్లి చేసుకుంటే మనం బంధువులం కామా, ఇక అతనికి అడ్రస్ ఇది కాదని చెప్పేసి రేవతి బాధతో అడుగుతూ ఉంటుంది. ఎవడికి పడితే వాడికి ఇంటి అడ్రస్ ఎలా ఇస్తామని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. దారిన పోయే వాడికి ప్రతి ఒక్కడికి ఇల్లే మన సత్రం అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు సుమతి అనుకుంటుంది, దారిన పోయే నీకు ఈ ఇల్లే అడ్రస్ అయింది అని చెప్పేసి మర్చిపోతున్నా అని చెప్పేసి మనసులో అనుకుంటూ
ఇక నేను కిరణ్ని చాలా ఇష్టపడుతున్నాను అన్నయ్య అని చెప్పేసి రేవతి అంటుండగా నీ ఇష్టంతో పని లేదు అని చెప్పేసి జన అంట. నేను ప్రేమించిన వాడితో నాకు సంబంధం ఉంటుంది కదా అని చెప్పేసి రేవతి అంటుండగా ఆ సంబంధం తెంచుకో రేవతి అని చెప్పేసి మహా అంటుంది. పెళ్లి జరగదని చెప్పేసి మహా మాటలు విన్న సీత ఈ పెళ్లి జరుగుతుందని చెప్పేసి ఆ మాట విని మహాలక్ష్మి షాకే చూస్తూ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మహా అంటుండగా జరుగుతుంది, నేను జరిపిస్తానని చెప్పేసి సీత అంటే పెళ్లి చేయడానికి నువ్వెవరు అని చెప్పేసి మహా సీతను అడుగుతుండగా పెళ్లి ఆపడానికి నువ్వెవరు అని చెప్పేసి సీత అడుగు నీకు సంబంధం కాని విషయం సీత అని చెప్పేసి జైన అంటుండగా ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి దానికి నాకు సంబంధం ఉంది అని చెప్పేసి సీత అంటూ రేవతికి నీకేం సంబంధం, తను మా ఆడపడచ్చు అని చెప్పేసి అంటుండగా నేను ఏంటి కోడల్ని అని చెప్పేసి సీత నేను కోడల్ని కూడా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అప్పుడు వెంటనే గిరి మేనకోడలైతే అది మీ మేనత్త దగ్గర చూంచుకో అని చెప్పేసి అంటాడు. మా దగ్గర కాదు అని చెప్పేసి అంటుండగా ఇది నా మేనత్త ఇల్లు, మా మేనత్త కుటుంబం అని చెప్పేసి సీత మేనత్త సుమతి ఉంటే తన ఆడపడిచికి ఏం కావాలో తను చూసుకునేది అని చెప్పేసి సీత అంటూ అత్తమ్మ ఇక్కడ లేదు కాబట్టి తన మేనకోడలుగా నేను చేస్తానని చెప్పేసి సీత ఏం చేస్తావే నువ్వు అని చెప్పేసి మహా అంటుండగా రేవతి పిన్నికి తన కోరుకున్న వాడితో పెళ్లి చేస్తానని చెప్పేసి సీత నువ్వు ఎలా చేస్తావో నేను చూస్తా, నేను ఎలా చేయడం కాదు ఇప్పుడే చేస్తానని చెప్పేసి వెంటనే పూజ గదిలోకి వెళ్తుంది. మంగళసూత్రాన్ని తయారు చేస్తుంది. పసుపు కొమ్ముతో అలా మెడలో 3 ముళ్ళ బంధంతో ఏకమయ్యే ఆ పసుపు తాడు నిండుతనంతో అలా తీసుకొని సీత హాల్లోకి వస్తుంది. ఏం చేస్తానో మీరు అన్నారు కదా, నేను చెయ్యబోయేది ఇదే అని చెప్పేసి పసుపు తాడుతో పసుపు కొమ్ము తీసుకొచ్చింది. ఒక్కసారిగా మహాకు చూపేసరికి షాక్ అయిపోతారు. పసుపు కొమ్ముతో పెళ్ళా, నీకేం తెలుసు, పసుపు కొమ్ముతో కట్టిన అది 3 ముళ్ళ బంధం 7 అడుగులు అని పెళ్ళే అంటారు అని చెప్పి సీత అంటారు. ఇప్పుడే ఇక్కడ కిరణ్తో ఇక రేవతి పిన్ని మెడలో ఈ పసుపు తాడు కట్టిస్తాను, ఏం చేస్తానని చెప్పేసి సీత అంటుండగా ఏంటి జన సీత నీ కళ్ళ ముంగట ఇంతగానం రెచ్చిపోతుంటే ఆడు పడే సీత పెళ్లి జరగకూడదు అని చెప్పేసి జన అంటుండగా ఎందుకు జరగకూడదు, వీళ్ళు మేజర్స్ పైగా ప్రేమించుకున్నారు, పెళ్లి జరుగుతుంది కదా అని చెప్పేసి సీత మాటలు విని మహా షాక్ అయిపోతుంది. వచ్చే అప్కమింగ్లో ఇద్దరు పెళ్లి జరిపించిన సీతకు ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచ్.